సికింద్రాబాద్ లో మంత్రి కేటీఆర్ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఉదయాన్నే పనులకు వెళ్లే తల్లిదండ్రులు వారి భారాన్ని తగ్గించి పిల్లలు ఉదయం నుంచి ఎంతో సంతోషంగా పాఠశాలలో అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం, ఆటలు, పాటలు, విద్య, చదువు వీటిని ఆలోచన రీతిగా ఈ పథకాన్ని రూపొందించింది మన తెలంగాణ ప్రభుత్వం. ఉదయాన్నే పనులకు వెళ్లే తల్లిదండ్రులు వారి భారాన్ని తగ్గించి పిల్లలు ఉదయం నుంచి ఎంతో సంతోషంగా పాఠశాలలో అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం, ఆటలు, పాటలు, విద్య, చదువు వీటిని ఆలోచన రీతిగా ఈ పథకాన్ని రూపొందించింది మన తెలంగాణ ప్రభుత్వం. సాంబార్ బుధవారం ఉప్మా సాంబార్ లేదా బియ్యం రవ్వ కిచిడి చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్లీ సాంబార్ లేదా పొంగల్ సాంబార్, శుక్రవారం ఉగ్గాని, అటుకులు, చిరుధాన్యాల ఇడ్లీ చట్నీ లేదా బియ్యం రవ్వ కిచిడి చట్నీ, శనివారం పొంగల్ సాంబార్ లేదా కూరగాయల పులావ్, పెరుగు చట్నీ, ఆలూ కుర్మా. రోజువారీ అల్పాహార వివరాలను ఒక్కసారి చూసుకుంటే సోమవారం ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా చట్నీ, మంగళవారం పూరి ఆలూ కుర్మా లేదా టమాటా బాత్ సాంబార్, బుధవారం ఉప్మా సాంబార్ లేదా బియ్యం రవ్వ కిచిడి చట్నీ, గురువారం చిరుధాన్యాల ఇడ్లీ సాంబార్ లేదా పొంగల్ సాంబార్, శుక్రవారం ఉగ్గాని, అటుకులు, చిరుధాన్యాల ఇడ్లీ చట్నీ లేదా బియ్యం రవ్వ కిచిడి చట్నీ, శనివారం పొంగల్ సాంబార్ లేదా కూరగాయల పులావ్, పెరుగు చట్నీ, ఆలూ కుర్మా. తెలంగాణ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక మెనూను సిద్ధం చేయనున్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని
ఈ పథకానికి నామకరణం చేశారు. ఈ రోజు నుంచి దీన్ని అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు అల్పాహారాన్ని ప్రవేశపెడుతూ పథకాన్ని ప్రవేశపెట్టారు. అసలు దీనిపై విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారంటారు? సుజాత, ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అల్పాహార పథకం నేడు ప్రారంభించింది. వాస్తవానికి ఇది మహేశ్వరం నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఇది ప్రవేశపెట్టుండగా అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు. సో మొత్తానికి ఈ మధ్యాహ్న భోజనం అయితే ఇదివరకే ఉండగా ఇప్పుడు అల్పాహార ప్రోగ్రాం అనేది చాలా వరకు కూడా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే చాలా వరకు కూడా హర్షిస్తున్నారు, వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థులకు చాలా వరకు ఈ చదువుకుంటే తింటేనే చదువుడు అవుతుంది. మామూలుగా కడుపుతో ఆకలితో ఉన్నప్పుడు గురిలో అక్షరాలు మిలవవు. ఆ బడుల్లో మధ్యాహ్న భోజన పథకానికి దారితీసింది అన్నాడు. అయితే ఆ సూత్రానికి దానికి అనుసంధానంగానే ఆ అల్పాదాయ వర్గాల పిల్లలు కూడా చదువుకు దూరం అవుతున్న నేపథ్యంలో ఇటు భోజన సమస్య పరిష్కరిస్తే దాదాపు పిల్లలు మరి ఆ బడులో పాట పడతారు. దాదాపు ఎక్కువ మొత్తంలో స్ట్రెంథెన్ చేయొచ్చు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచొచ్చు. దాదాపు ఇదంతా ఒక దూరదృష్టితో ఆలోచించిన విషయమే అని మనం చెప్పుకోవచ్చు. దాదాపు సో ఈ రోజు ప్రతిష్టాత్మకంగా ఈ రోజు అల్పాహార పథకం అయితే ఈ రోజు ప్రారంభించారు. దాదాపు ఈ బడుల్లో మధ్యాహ్న భోజనం దారితీసిన నేపథ్యం గతంలో చూసాం మనం. అయితే ఆ విద్యార్థుల్లో దాదాపు ఈ చదువులకు దూరం ఉండకుండా ఇట్లా డ్రాప్ అవుట్లు కాకుండా బాల కార్మిక వ్యవస్థ లాంటి అనాచారాలకు ఏర్పడకుండా ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ పగడ్బందీగా ఆనాడు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. సో ఇప్పుడు దాన్ని కాస్త అడ్వాన్స్ గా ఈ రోజు నేటితో అల్పాహారంగా కూడా చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఇటు పిల్లల వైపు దాదాపు ఆలోచించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 28,000 దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 28,000 పాఠశాలలో సుమారు 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలాగా ఈ పథకాన్ని కూడా ప్రారంభించింది. సో దాదాపు దీనికి 400 కోట్ల ఖర్చు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. సో దీనికి దాదాపు అందరు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే అల్పాహారం కింద అందించే ఆహార పదార్థాల్లో విద్యార్థులకు పులిహోర, పొంగల్, సేమియా, కిచిడి, ఉప్మా వంటివి దాదాపు ఫైబర్ లాంటి ఫుడ్ అయితే అందిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే గుడ్డు, రాగి జావా యథావిధిగా ఇవన్నీ ఎప్పుడు రోజు కొనసాగించేలాగా చూస్తున్నారు. దీని గురించి అయితే సర్కార్ పెద్ద మనసు దీనికి నిదర్శనం అంటూ దాదాపు అందరు కూడా దీన్ని ప్రశ్నిస్తున్న వేళ ఈ రోజు ప్రవేశపెడుతున్నారు. సో ఇటు హైదరాబాద్ లో దాదాపు వర్చువల్ గా దాదాపు కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, ఇటు రంగారెడ్డి జిల్లా రావిరాల్లో కావచ్చు, దాదాపు అన్ని చోట్ల కూడా నేడు ఈ అల్పాహార పథకం అనేది ప్రారంభం అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు ఒక చోట, కేటీఆర్ ఒక చోట, అయితే మరొక సబితా ఇంద్రారెడ్డి మంత్రులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ పథకం అమలైతే దాదాపు జిల్లాలోని ముఖ్యంగా రంగారెడ్డి మాట్లాడుతున్నట్టు 1,43,500 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరినట్టుగా కూడా గురువారం అయితే విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ కూడా చెప్పిన నేపథ్యం. అయితే డైరెక్టర్ శ్రీ దేవసేన, జిల్లా కలెక్టర్ హరీష్ ఈ అదనంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మొత్తంలో దీనిపైన దృష్టి సారించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ అల్పాహార ప్రధాని ప్రకటిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ తెలిపిన నేపథ్యంలో అది ఈ రోజు ఒక అడుగు ముందుకు పడిన పరిస్థితి కనిపించింది. ఒక పాఠశాలలో శుక్రవారం కార్యక్రమాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని తెలిపారు. సో ఈ పథకం మొత్తంగా పర్యవేక్షించిన బాధ్యత పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో అదనపు కలెక్టర్లకు ఈ మొత్తంగా కూడా ఈ పథకం యొక్క బాధ్యతను అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే విద్యాశాఖ, పంచాయతీరాజ్ అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పూర్తిగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేలాగే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అయితే అల్పాహార పథకం ఉంటుందన్నట్టుగా చెప్తున్నారు ప్రభుత్వం. అయితే తెలంగాణలో ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ అల్పాహార పథకం ఏదైతుందో మరి నేటి నుంచి అది ప్రారంభం అవుతున్న నేపథ్యం. దీని ద్వారా ఇకపై రాష్ట్రమంతా ఉన్న విద్యార్థుల్లో పిల్లలకు ఉచితంగా ఈ అల్పాహారం పెట్టనుంది ప్రభుత్వం. సో ప్రతి స్కూల్లో కూడా ఉదయం 8 గంటల నుంచి అల్పాహారం పెట్టినారు. సో ఇలా వారంలో 6 రోజుల పాటు విద్యార్థులకు ఈ అల్పాహారం ఉండేటట్టుగా అధికారులు మరి రోజువారీగా ఉన్న వెరైటీలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అలాగే బ్రేక్ఫాస్ట్ లో మెనూలో చూసుకుంటే దీంట్లో ఇన్నాళ్ళు చెప్పుకున్నట్టుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సోమవారం నాడు మాత్రం ఇడ్లీ, సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా చట్నీ, ఇలా మంగళవారం మాత్రం పూరి, ఆలు కుర్మా లేదా టమాటా బాత్ విత్ రవ్వ చట్నీ. అయితే బుధవారం ఉప్మా, సాంబార్ లేదా కిచిడి చట్నీ, గురువారం మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్ సాంబార్, శుక్రవారం ఉగ్గాని, పోహా, మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ ఈ కిచిడి, శనివారం పొంగల్ సాంబార్ లేదా వెజిటేబుల్ పలావ్ రైతా. ఇలా దాదాపు అన్ని కూడా విద్యార్థులకు డైజెస్టివ్ ఫుడ్ విత్ ఫైబర్ అన్ని కంటెంట్లు, ప్రోటీన్ కంటెంట్లు అన్ని గా
పూర్తిగా దీన్ని ఏర్పాటు చేశారు. సో ఇది ఎలక్షన్ కోడ్ దాదాపు ఇది కాస్త లేట్ గా ప్రకటించాలనుకున్న నేపథ్యంలో వైపు ఎలక్షన్ కోడ్ వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ లో మరి ఈ పథకాన్ని అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి విద్యార్థులకు ఇంత ప్రతిష్టాత్మకంగా ఆలోచించిన పథకం మరి విద్యార్థులకు ఇది దూరం అవ్వకూడదు అనేట్టుగా ఈ రోజు వర్చువల్ గా దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అల్పాహార పథకాన్ని అయితే ప్రారంభించింది సార్. మహేందర్ రెడ్డి, పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే ఈ అల్పాహారాన్ని కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పిల్లలు దాదాపు భోజనం ఇంటికి దృష్ట్యా దాదాపు ఈ అల్పాహారం అయితే ఉందో మరి విద్యార్థులు ఇంటికి దగ్గర నుంచి మధ్యాహ్న భోజనం ఎలాగో ఉన్న నేపథ్యం గతంలో చూస్తాం. మరి ఇప్పుడు విద్యార్థులు ఏదైనా ఏ కారణం చేత కూడా దూరంగా ఉండకూడదు విద్యా పాఠశాలకు అన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో మరి ఉదయం 45 నిమిషాల ముందే వస్తే ఖచ్చితంగా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, ఇప్పటికే ఇక్కడే చదువు కొనసాగించవచ్చు, ఇక్కడే మధ్యాహ్నం భోజనం చేసి ఇక్కడే ఉండేటట్టుగా ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలో దాదాపు హైదరాబాద్ నగరంలో దాదాపు ఎక్కువ మొత్తంలో కార్పొరేట్ పాఠశాలల్లో ఇలాంటి వ్యవస్థ నడుస్తుంది. బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలకు ఇస్తున్న నేపథ్యం దాదాపు లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఆ బ్రేక్ఫాస్ట్ ఇస్తూ ఇప్పటికే వారందరినీ కూడా ఆకర్షించారు. అయితే ఇది మధ్యతరగతి పిల్లలకు పేద పిల్లలకు ఉపయోగపడాలి అనే సంకల్పంతో ప్రభుత్వం దృష్టి జరిగిందో దీనికి ముందుగానే పిల్లల వరకు కూడా హాజరు శాతం తక్కువ ఉండకూడదు. ఖచ్చితంగా ఏ కారణం చేత ముఖ్యంగా టిఫిన్ కోసం టిఫిన్ కారణం చేత కావచ్చు ఏదైనా సరే స్కూల్ కి అనేది సకాలంలో వాళ్ళు అందాలి, సకాలంలో రావాలి. సో ఇక్కడ అటెండెన్స్ శాతం 100% ఉండాలి అనేట్టుగా దీనైతే ప్రకటించారు. అయితే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఎక్కువ లేట్ కావద్దు, 9 అయితే పాఠశాల ప్రారంభం అవుతుంది, తరగతులు స్టార్ట్ అవుతాయి నేపథ్యంలో ముందుగానే పిల్లల్ని ఇక్కడికి పిలిచి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ అల్పాహారాన్ని అందించేలాగా మొత్తంగా ప్రయోగాలు అయితే చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ప్రయోగాలని దాదాపు దసరా హాలిడేస్ కన్నా ముందు ఇవన్నీ చేస్తారు. దసరా హాలిడేస్ తర్వాత పిల్లలు మరి వచ్చిన తర్వాత ఇది ప్రయోగాత్మకంగా మరింత దూసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.